వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దాదాపు 100 ఏళ్ల తర్వాత కులగణనకు కేంద్రం సిద్ధమైంది. అయితే ఈ కులగణన క్రెడిట్ మాదేనంటూ తెలంగాణ సర్కార్ చెప్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో కులగణన చేశాం, దాంతో దేశమంతా చేయాల్సిన అనివార్యత ఏర్పడింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కులగణనకు సిద్ధమయ్యారంటూ కూడా ఆ క్రెడిట్ని తెలంగాణ సర్కార్ తీసుకునే ప్రయత్నం చేసింది. అయితే దాన్ని బీజేపీ కౌంటర్ ఇస్తుంది. గతంలో ఎందుకు కాంగ్రెస్ సర్కార్ కులగణన చేయలేదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఎందుకు కులగణన జరగలేదు, ఇలాంటి ప్రశ్నలు బీజేపీ నుంచి వస్తున్నాయి. అటు బీఆర్ఎస్ మాత్రం కులగణన చేసి ఖచ్చితంగా ఆ రేషియో ప్రకారం చట్టసభల్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా బీసీ రిజర్వేషన్లు అప్లికేబుల్ చేయాలి, అప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుందంటూ బీఆర్ఎస్ కొత్తగా ఒక వాదన తెరపైకి తెచ్చింది. ఇంతకీ కులగణన క్రెడిట్ వారెవరిది? జనగణన 2021లో జరగాల్సింది, అది వాయిదా పడింది. అప్పుడు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు 2025లో అటు జనగణనతో పాటు ఇటు కులగణన కూడా చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. అయితే కులగణన క్రెడిట్ అనేది ఎవరిది? రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేసింది, తెలంగాణలో చేసింది. అయితే కర్ణాటకలో ఎందుకు చేయలేదనే ప్రశ్న అప్పుడు వస్తుంది. కాబట్టి కులగణన క్రెడిట్ వార్ ఎవరిది, ఆ వార్లో ఎవరిది పై చేయి కాబోతుంది? కులగణన అనేది ప్రధానంగా బీసీలకు లాభం చేకూర్చే అంశంగా ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి బీసీలో మైలేజ్ ఏ పార్టీకి రాబోతుంది, ఇదే ఇప్పుడు కీలకంగా మారింది. ఆయా పార్టీల నేతలు ఈరోజు ఇదే అంశంపై నిన్న అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి రియాక్ట్ అయ్యారు. కొన్ని రాష్ట్రాలు కులగణన చేస్తున్నాయి, అందులో చాలా తప్పులు ఉన్నాయంటూ కూడా అశ్విని వైష్ణవ్ చెప్పిన పరిస్థితి ఉంది. అది తెలంగాణను ఉద్దేశించి అనేది ఒక చర్చ బయట జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి దానిపై కూడా రియాక్ట్ అయ్యారు. 2023లో బీహార్లో కులగణన జరిగింది, దానికి అక్కడ కోర్టు తప్పుపట్టింది కాబట్టి దాన్ని ఉద్దేశించి అయి ఉంటుందంటూ రేవంత్ రెడ్డి కొట్టిపడేశారు. ఏదేమైనా కేంద్రమే ఇప్పుడు కులగణన చేసేందుకు రంగంలోకి దిగడంతో రాష్ట్రంలో జరిగిన కులగణన దానిపై ఉన్న సందేహాలు అవన్నీ పక్కకు పోయినట్లయ్యాయి. ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. నిన్న అశ్విని వైష్ణవ్ అన్నారు, దానికి రేవంత్ రెడ్డి ఏం కౌంటర్ ఇచ్చారు, దానిపై డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ నేత లక్ష్మణ్ రియాక్ట్ అయ్యారు. శ్రీనివాస్ గౌడ్ కూడా చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి, అప్పుడే కులగణనతో ఉపయోగం ఉంటుందనేది బీఆర్ఎస్ వాదనగా కనిపిస్తుంది. ఆ నాయకులు ఎవరేమన్నారో చూద్దాం, చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. Under the leadership of our Prime Minister Shri Narendra Modi ji, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. Congress governments have always opposed caste census. Caste was not included in all the census operations conducted since independence. It is well understood that Congress and its India alliance partners have used caste census only as a పొలిటికల్ టూల్. ఈరోజు తెలంగాణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఇవాళ దేశానికే ఆదర్శంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. నిన్న రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పినారు. తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి, తద్వారా పకడ్బందీగా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసినారు. రాహుల్ గాంధీ గారిని ఈ పత్రికా సమావేశంలో అభినందిస్తూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తూ, మీరు మా ప్రభుత్వం వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడానికి మాకు ఎలాంటి బేసిజాలు లేవు. నేను సూటిగా అడగదలుచుకున్నాను ఇవాళ రాహుల్ గాంధీ గారిని. సరే, రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్కు కొత్త, వారి డిఎన్ఏలో బహుశా కాంగ్రెస్ లేదు, వారు అసలు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి మీరు కులగణన చేపట్టడంలో ముందు ఈ సమాజానికి దేశానికి జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను. ఈ రకంగా కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఒక కులం తగ్గిందని ఒక కులం పెరిగిందని, మరి పైపెచ్చు ఈ రాష్ట్రంలో 12% ముస్లింలు ఉంటే 10% ఓబీసీలుగా అభివర్ణించారంటే, మీరు గతంలో మరి 51% పైగా బీసీలు ఉన్నారని చెప్పితే 46% మీరు చూపించి అదనంగా 10% ముస్లిం ఓబీసీలు అని చెప్పి మసిబూసి మారేడుబాయ చేసినట్టు దాన్ని మోడల్గా తీసుకోమంటున్నారని చెప్పి నేను ఇవాళ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది కులగణనలో జనగణనలో కులగణన పెట్టడము ఇది గొప్పగా మేము చేసినాం బీసీలకు అని చెప్పి చేతులు దులుపుకుంటే కాదు, దీన్ని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మొదలు పెట్టాలి. తర్వాత చట్టసభలో రిజర్వేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద చట్టసభలు కూడా ఇమ్మీడియట్గా రిజర్వేషన్ కలిగించాలి. జనగణన చేసినా అయిపోయింది, ఇంత సంఖ్య ఉందని చెప్తే కాదు. మాకు కావాల్సింది
గౌరవం దక్కాల్సింది చట్టసభలలో రిజర్వేషన్ వచ్చినప్పుడే, హక్కు వచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది. కనుక జనాభా ప్రాతిపదిక మీద విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ రాజకీయంగా చట్టసభలో కూడా 50% రిజర్వేషన్ ఇమ్మీడియట్ కలిగించాలి. రైట్, ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో పాటు జన అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ గారు, ఎమ్మెల్యే కూడా ఆలేరు. అదేవిధంగా బీజేపీ నుంచి కాసం వెంకటేశ్వరరావు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి. బీఆర్ఎస్ పార్టీ నుంచి శుభప్రద్ పటేల్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందు ఐలయ్య యాదవ్ గారు మీరే చెప్పండి, 100 ఏళ్ల తర్వాత కులగణనకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. అఫ్ కోర్స్ మీరు తెలంగాణలో చేశారు, ఆ తెలంగాణ రోల్ మోడల్గానే కేంద్రం వెళ్తుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బాగుంది. అయితే 100 ఏళ్ళు కులగణన ఎందుకు జరగలేదు, దానికి బాధ్యులు ఎవరంటే ఏం చెప్తారు? ఎందుకంటే అందులో 60 ఏళ్ళు మీరే పాలించారు కాబట్టి. అప్పుడున్న పరిస్థితులు ఏదైతే 1931 తర్వాత జరిగినటువంటి కులగణన, మా కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోనియా గాంధీ నేతృత్వంలో, ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కులగణన చేసినాం. కానీ బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని తొక్కిపెట్టింది, దాన్ని ఎక్కడ కూడా డిస్ప్లే చేయకపోవడం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా, ఎందుకు మీరు కూడా తొక్కిపెట్టినట్టే, 2010-11లో జరిగింది, 14 వరకు మీరు అధికారంలోనే ఉన్నారు, మీరే ఉన్నారు. అంటే మేము 14 అయిన తర్వాత, మేము వచ్చిన తర్వాత చేసిన కులగణన 10-11లో చేశారు, 10-11లో చేసింది. అది మేము చేసే క్రమంలో బీజేపీ అధికారంలోకి వచ్చి దాన్ని తొక్కిపెట్టింది. ఒకటే, దేశంలో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా తిరిగినటువంటి క్రమంలో ప్రతి రాష్ట్రంలో ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ కులాల స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని ఎలక్షన్ల కంటే ముందే మేము మేనిఫెస్టోలో పెట్టినాం. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఈ కులగణన చేయాలి, జనగణనతో పాటు కులగణన చేయాలి. దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధిలో కూడా ఏ కులం ఎంతుంటే అంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక నినాదంతో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో చేసిండు కాబట్టి అది ముందుకెళ్ళింది. ఇలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కాబట్టి భారతదేశ వ్యాప్తంగా చేయలేకపోయింది. అదే దాన్ని మాకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చింది కాబట్టి ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయడమే కాదు, చట్టసభలో చట్టం చేసి, చట్టంలో 2 కూడా మీరు ఏదైతే రేపు కులగణన జనగణన చేసేటప్పుడు దాన్ని కులగణన చేర్చాలని చెప్పి ఒక డిమాండ్ చేసి, బీసీలకు 42% ఇవ్వాలి, 42% ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో, రాజకీయాల్లో కూడా ఇవ్వాలని చెప్పి చట్టం చేసి, ఢిల్లీ నడిబొడ్డుల అఖిలపక్షంతో కూడా పార్లమెంట్ జరుగుతున్న సమయంలో మోడీ గారికి తెలిసే విధంగా పెద్ద ఎత్తున దీక్ష కూడా చేపట్టింది. కాబట్టి వీటన్నిటి పరిణామంతో మీరు చేసిన కులగణనే కరెక్ట్ లేదు అనే విమర్శలు ఉన్నాయి కదా. అశ్విని వైష్ణవ్ గారు కూడా ఇప్పుడే మనం విన్నాం, ఆయన కూడా సరిగ్గా చేయట్లేదు రాష్ట్రాలు అన్నారు. ఒకటి, రెండోది మీ కులగణనలో 56% ఇచ్చారు, అంటే ముస్లిం కలిపి. ముస్లిం లేకుండా 10% తీసేస్తే 46 బీసీలు, 46 చేంజ్ ఉంటుంది. అందులో కూడా మైనార్టీ దాంట్లో కూడా డౌట్ ఉంది, మళ్ళీ 12% అంటున్నారు. అది కూడా లెక్క తేలుతుందా మాది? అదే 1930 మీరు ఏ లెక్కల ప్రకారం తెలంగాణలో కులగణన సరిగా లేదంటున్నారు? నేను ఏమంటున్నా, మీ తన ఆధారం లేవు కదా. రేపు మరి కేంద్రం చేస్తా అంటుంది, కేంద్రం చేసినప్పుడు మా లెక్కలు వాళ్ళ లెక్కలు తెలిసిపోతాయి కదా. వీళ్ళన్నీ ఇలా అబద్ధాలు మాట్లాడేవారు రేపు మూసుకోవాల్సి వస్తుంది కదా. నేనేమంటున్నా, 1931 తర్వాత బ్రిటిష్ కాలంలో చేసిన తర్వాత ఎవరు చేయలేదు. చేయందని పట్టుకొని మీరు తక్కువ ఉంది ఎక్కువ ఉంది ఎట్లా అంటారు? ఇలా కేంద్రం చేస్తుంది, మేము స్వాగతిస్తున్నాం. మా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇలా మోడీ గారు పరిణామం తీసుకొని చేస్తున్న సంతోషం. దాన్ని చేసి బీసీలకు పెద్దపీట వేయాలి. బీసీలకు 42% దామాషా ప్రకారం ఉద్యోగంగా, ఉపాధి పరంగా, రాజకీయంగా అవకాశాలు పిలిపించాలి. రైట్, అడుగుదాం. కాసం వెంకటేశ్వర గారు బీజేపీ నేత మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన ఆదర్శంగా తీసుకొని కేంద్రం కూడా కులగణనకు జనగణనతో పాటు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నారు రేవంత్ రెడ్డి గారైనా, బీర్ల ఐలయ్య యాదవ్ గారైనా. దీనికి ఏం చెప్తారు కాసం గారు మీరు? కళ్యాణ్ గారు, అక్కడ కూర్చున్నటువంటి ఐలయ్య గారికి, తర్వాత బీఆర్ఎస్ ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా నమస్తే చెప్తూ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే స్వాతంత్రం కంటే ముందు 1931 నుంచి ఇప్పటి వరకు కులగణన చేసినటువంటి పాపాన కానీ ఇప్పటి వరకు జనగణనలో కులగణన చేసినటువంటి పాపన కాంగ్రెస్ పార్టీ పోలేదు. ఎక్కువ సార్లు జనగణన చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది. కానీ ఇప్పటి వరకు ఏం చేయకుండా, ఇంతకుముందుకు ఐలయ్య గారు ఒక విషయం చెప్పిండు, సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ గవర్నమెంట్లో చేశామని చెప్పేసి. శుద్ధ అబద్ధం. అప్పుడు క్యాబినెట్లో అప్రూవల్ చేస్తే మన్మోహన్ సింగ్ గారు దాంట్లో చిదంబరం గారు వ్యతిరేకించి దీన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇది అవసరం కాదని చెప్తే
చిదంబరం గారి సజెషన్ ప్రకారము ఆ రోజు సోషియో ఎకనామికల్ సర్వే మాత్రమే చేసారు బీసీలది, అంతే తప్ప మిగతాది ఏం చేయలేదు. అది కూడా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి దాన్ని బీజేపీ మీద నెపం పెట్టడం ఏదైతుందో అది శుద్ధ అబద్ధం. కాకపోతే ఒకసారి తెలుసుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. రెండో విషయం అంటే ఇక్కడ చేసినటువంటి కులగణన వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవాలంటే వీళ్ళు కూడా కులగణన చేయలేదండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు సర్వే మాత్రమే చేసిర్రు. ఆ సర్వేలో కూడా మొత్తం 4.41 crores తెలంగాణ జనాభాకు వీళ్ళు 3.7 crores జనాభా మాత్రమే చూపించరు. మిగతా వాళ్ళంతా ఎక్కడ పోయినరు? అసలు వాళ్ళు ఉన్నట్ట బీసీలు ఓసీలా లేకపోతే ఏదో చెప్పలేదు. చెప్పకుండా వాళ్ళు తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి కులగణనలో వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి సోకాళ్ళు కులగణనలో ఎక్కడ కూడా వాళ్ళు ఏ కులానికి ఎంత ఉంది, ఏ ఏ ఏ వర్గం ఎంత ఉంది అనేటువంటిది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఆ రిపోర్ట్ నుంచి కూడా బయట పెట్టలేదు. ఖాళీ వాళ్ళ అవసరం కోసం, రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసి వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు, ఓట్ల కోసం. ఇప్పుడు వీళ్ళు ఒక కులగణన పేరు మీద సర్వే చేసేసి వీళ్ళు ఒక రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు. వీళ్ళు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మిగతా 10% ముస్లిమ్స్ని ఏ రకంగా కలుపుతారు? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం 51+ బీసీ జనాభా ఉంటుందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం. అట్లా కాకుండా చూపించేసి దానికి 10% యాడ్ చేసి ఏం ఆదర్శం ఉందనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆదర్శం అంటే ఏంది అసలు? మీరు కరెక్ట్ లెక్కలు చూపిస్తే కేసీఆర్ లెక్కలను తీసుకుంటారా? లెక్కను తీసుకుంటారా? ఏ లెక్క ప్రకారం 51% ఉండు. ముస్లింలు కూడా బీసీలు ఉంటారు కదా, ముస్లింలలో కూడా బీసీలు ఉన్నారు, ముస్లింలలో కూడా ఓసీలు ఉన్నారు. ముస్లిం బీసీలు కలపకపోతే దేంట్లో కలుపుతారు? సోనియా గాంధీ అసలు సోనియా గాంధీ నాయకత్వంలో అసలు కులగణనే చేయలేదు. సోషియో ఎకనామిక్ సర్వే చేసిరు. మీరేమో బీజేపీ అడ్డుపడ్డదని చెప్తా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏ దర్శనం బీజేపీ అధికారంలో వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మీరు 11 సంవత్సరాలు వెంకన్న గారు 11 సంవత్సరాల నుంచి మీకు ఎందుకు ఆలోచన రాలేదు? రాహుల్ గాంధీ ఆలోచన మా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినాం కదా, మీ మోడీ గారు చేసింది. మీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? తెలంగాణలో కులగణన జరిగిన తర్వాతనే కదా, తెలంగాణలో కులగణన జరిగిన తర్వాతనే కదా మీకు వచ్చింది. గారు మీకంటే ముందు కర్ణాటక చేసింది. కర్ణాటకలో ఏమైంది? మీ ప్రభుత్వం ఒక్కలింగాలు వ్యతిరేకం చేసిర్రు, దాన్ని ఆపేసిర్రు. ఇప్పటి వరకు మీకంటే ముందు చేసింది. బీహార్ లో చేసినటువంటి దానికి నితీష్ కుమార్ గారు ఎన్డీఏ ప్రభుత్వం సర్వే చేసింది. ప్రభుత్వ ఆదర్శంగా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి మొత్తం 12 మంది ఆస్థానంలో ఉంటే అందరు అగ్రకుణాలు ఉండాలని చెప్పేసి ఆదర్శంగా తీసుకోవాలనా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి జనగణన చేసింది, ఆ జనగణనలో ఏ రోజు కూడా కులగణన ప్రస్తావన తీసుకురాలేదు కాబట్టి వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలనా? కాబట్టి ఏది ఆదర్శంగా తీసుకోవాలన్నా చెప్తే మంచిది అనేది నాకున్న అభిప్రాయం. రైట్, వెంకటేశ్వర గారు మాట్లాడదాం. శివప్రసాద్ పటేల్ గారు మీరు చెప్పాలి, మీరు కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మీరు కూడా కులగణన ఊస ఎత్తలేదు, కులగణన చేయలేదు. ఇప్పుడు కులగణనపై మీ ఒపీనియన్ ఏంటి? మీరు బీసీ కమిషన్లో మాజీ సభ్యులుగా కూడా పనిచేశారు కాబట్టి దీనిపై కులగణనపై మీ ఒపీనియన్ ఏంటి? కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా బీర్ లైలయ్య గారికి, అదేవిధంగా కాసం వెంకటేశ్వర అన్న గారికి గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా విషయం ఏంటంటే కులగణన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తామని చెప్పేసి కేబినెట్ నిర్ణయించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల విజయంగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2014లోనే ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో తీర్మానం చేసి బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలి, మహిళలకు కల్పించాలని చెప్పేసి తీర్మానం చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా 2021లో అక్టోబర్ 10వ తారీఖు అనుకుంటా, అక్టోబర్ 9 2021లో అప్పుడు వాళ్ళు జనగణన చేసే ప్రక్రియలో ఉంది కాబట్టి, చేయాల్సి ఉండే కాబట్టి దాంట్లో కూడా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి, ఏకగ్రీవ తీర్మానం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్రానికి పంపించి జనగణనలో కులగణన చేయండి, ఎందుకంటే బీసీలలో తీవ్రమైనటువంటి డిమాండ్ ఉంది, దేశవ్యాప్తంగా బీసీలు అంతా కోరుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు మొన్న సుప్రీంకోర్టులో కూడా గతంలో చెప్పిర్రు ఏంటంటే మేము చెయ్యము అని చెప్పారు. వీళ్ళు ఈరోజు బీజేపీ వాళ్ళు ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా బీసీల డిమాండ్ పెరిగిన సందర్భంలో ఈరోజు ఒప్పుకోవడం సంతోషమే. కానీ అది ఎందుకోసం అయింది? గతంలో మీరు 2011లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి, ఉపకులాలు ఏదో తప్పుగా ఉన్నాయని, ఎక్కువ ఉన్నాయని చాలా విషయాలు సుప్రీంకోర్టులో
సుప్రీంకోర్టులో కేసు నడిచిన సందర్భంలో అఫిడవిట్ వేసి దాంట్లో దాని పార్లమెంటరీ కమిటీ వేసింది ఈ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ మీద కమిటీ వేస్తే కమిటీ ఏం నివేదిక ఇచ్చిందని 98.87 కరెక్ట్ గా ఉందని చెప్పి, అంటే తప్పులు ఉన్నాయి మాత్రం కేవలం 1% తప్పులు ఉన్నా కానీ దాన్ని బయట పెట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు సుప్రీంకోర్టుకి స్పష్టంగా చెప్పింది. వీళ్ళ విధానం అంతా కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కాంగ్రెస్ ఈ రోజు చెప్తున్నది మేమే చేసినాం, దేశంలో తెలంగాణ నంబర్ 1 అంటుంది. ఈ సర్వే అది మీరు చేసింది సర్వే, కానీ వీళ్ళు చెప్పుకుంటున్నది కులగణన అని. కానీ కులగణన చేసే అధికారము కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అది సెంట్రల్ సబ్జెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వమే చేయాలి. అందుకే కదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలంతా కూడా ప్రతి పార్లమెంట్ సెషన్ లో అక్కడ జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కులగణనలో జనగణనలో కులగణన చేయమని డిమాండ్ చేశారు. అదే విధంగా ఈరోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటంటే 2004లో కేసీఆర్ గారు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్న సందర్భంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ నాయకత్వాన్ని ఆర్ కృష్ణయ్య కావచ్చు మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి మన్మోహన్ సింగ్ గారిని కల్పించి అసలు బీసీల సమస్యలు ఏంది, బీసీకి ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి 2004 నుండి కోరుతున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికి కూడా ఒక దేశంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేదండి. ఈరోజు చాలా ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ని రోజులు పాలించింది. అసలు ఫస్ట్ 1951లో జరగాల్సినటువంటిది క్యాస్ట్ జనరల్ సెన్సస్ లో క్యాస్ట్ సెన్సస్ చేయకపోవడానికి కారణం ఎవరు? అప్పటి నుండి 2011 వరకు చేయకపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ముద్దాయి. ఎందుకంటే ప్రతి విషయంలో బీసీలకు వ్యతిరేకంగా ప్రవర్తించింది కాంగ్రెస్ పార్టీ. అది కాలేకర్ కమిషన్ కావచ్చు, మండల్ కమిషన్ కావచ్చు. మండల్ కమిషన్ కూడా దాదాపు 1979లో దాని కమిషన్ ఇస్తే రిపోర్ట్ అయిన 1980లో ఇస్తే అప్పటి నుండి విపి సింగ్ గారు వచ్చినంత వరకు కూడా మండల్ కమిషన్ నివేదికని ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీని. ఈ రోజు గొప్పగా మాట్లాడుతున్నారు మేము చేస్తున్నాం అని చెప్పి, కానీ ఈ రోజు జాతీయ స్థాయిలో ఇంకొక అంశం లేదు. బీసీలంతా కూడా చైతన్యవంతమైనరు. మొత్తం కూడా ఈరోజు రాజకీయ పార్టీల మీద ప్రెషర్ ఉంది కాబట్టే ఈరోజు రాహుల్ గాంధీ గారు మొత్తం కూడా మేము చేస్తామంటారు. కానీ ఇక్కడ చేసినటువంటి సర్వే చూసినాం మనం. సర్వేలో బీసీలను దాదాపు 21,52,000 గతంలో ఉన్నటువంటి బీసీలను తగ్గించి చూపించినటువంటిది వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మొత్తం కూడా జనాభానే తగ్గించి చూపింది కాబట్టి దేశం అంతా కూడా జనాభా తగ్గించి చూపడం కాదులేండి. అంటే చాలా మంది కేసీఆర్ కేటీఆర్ కవిత గారు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఎక్కడున్నారు? అలాంటి వాళ్ళు మీ బీఆర్ఎస్ ఎన్యూమరేటర్ ని పంపిస్తే మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని బీర్లాయిలే గారు, అంటే వాళ్ళు పాల్గొనలే కాబట్టి మీ లెక్కలు మీరు తెలిసేస్తారా? పాల్గొనలే 40 లక్షల అలాంటి వాళ్ళు పాల్గొండు కాబట్టి జనాభా తక్కువ కావచ్చు. అదే అంటున్నా, అప్పుడు ఆ లెక్కలు కరెక్ట్ కాదు కదా అట్లా మీరు తెలిసినప్పుడు. కాలేదంటే వాళ్ళ ఇచ్చాక తెలిచాలి కదా ఎవరైతే. నేను అదే అంటున్నా, వాళ్ళు పాల్గొనలేదు. కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు ఇంకొక 20-30 లక్షల మంది పాల్గొనలేదు సర్వేలో. కాబట్టి వాళ్ళు ఓసీలా బీసీలా ఏది తేలకుండా మీరు ప్రకటించేస్తే ఎలా? తప్పు కదా. 99% అక్కడ 40 లక్షల తేడా ఉంది. 40 లక్షలు ఏ బేసిక్ అంటాము? 40 లక్షలు ఏ బేసిక్? జనాభా ఇంత ఉంది అని ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు అంచనా ఏంటి? 1,21,00,000. ఒక్క నిమిషం. 1,21,00,000 అంటే గత సెన్సస్ 2011 ప్రకారం దేశ జనాభా 1,21,00,000. ఇప్పుడు అది 1,50,00,000 అయిందని ఒక అంచనా. అంచనా 150 కోట్లు. ఆ అంచనా ఉంది కాబట్టి ఇక్కడ కూడా అంచనా ఉంది. మేము తెలంగాణ దేశానికి రోడ్ మోడల్. ఇవాళ 11 సంవత్సరాల బీజేపీ పాలనలో మరి 11 ఏళ్లలో గతంలో కాంగ్రెస్ చేయలేదని చెప్తున్నారు మీరు. మా కాంగ్రెస్ ముద్దాయిగా చేసి చూపించాలని చెప్పి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి మీరు 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం ఉండి ఒక బీసీ నాయకుడిగా నేను ప్రధానమంత్రి ఉన్న బీసీ ప్రధానమంత్రి అనే వ్యక్తి బీసీలకు ఏ పాటు న్యాయం చేసిండు? ఇవాళ మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన రాష్ట్రాల్లో కులగణన జనగణనతో కులగణన జరగాలని చెప్పి మేము కులగణన చేసినాం. కులగణన జరగలేదు, కులగణన చేయండి, ఏ కులం ఎంత ఉందో ఎట్లా పెట్టి మేము మిగిలిన రాష్ట్రాల్లో కూడా చేయలేదు కదా, తెలంగాణలో చేశారు. కానీ ఇవాళ పారదర్శకంగా చేసినాం. మేము పారదర్శకంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినాం కాబట్టి ఇవాళ దీన్ని ఆధారంగా దేశంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇలా పరిగణలోకి తీసుకురు కాబట్టి మోడీ గారు దాన్ని స్వాగతించి దేశంలో కులగణనతో జనగణనతో కులగణన చేస్తుండ్రు. మేము కూడా స్వాగతిస్తాం, చేయమంటున్నాం. రేపు చేసిన తర్వాత మీ లెక్కలేంది మా లెక్కలు తేలితే కదా. కాసం గారు, మీ లెక్కలతో అంటే జనగణనతో పాటు కులగణన కేంద్రం పర్ఫెక్ట్గా చేస్తే అప్పుడు బీసీల లెక్క తేలుతుందా మొత్తం దేశం అంతా, ముఖ్యంగా తెలంగాణలో? కాసం గారు, మీ ఆడియో రావట్లేదు. ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు ఓకే, చెప్పండి.
కళ్యాణ్ గారు ఐలే గారికి ఒక విషయం చెప్పాలి. కులగణన ఇంత 11 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వము కులగణన ఎందుకు చేయలేదు అంటున్నాడు. బహుశా ఆయనకు మరి తెలిసో తెలియదో జనగణన ఎప్పుడు అవుతుంది అంటే 10 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది. 11 జరగలేదు. దాన్ని తెలుసు, దాన్ని సపరేట్ కులగణన చేయరు, జనగణనతో పాటు కులగణన చేయాలనేటువంటిది చేస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకుంటే 2025 అలా మరి 4 ఏళ్ళు ఏం చేసారు? 4 ఏళ్ల క్రితం కదా. అదే మీకు తెలియకుంటే ఇట్లా కరోనాలు ఉన్నారా లేదా? మీరు కరోనా కాలంలో ఎవరైనా మనస్తత్వమే అర్థమైతలేదు. వాస్తవానికి వస్తే మంచిది. జనగణన జరిగినప్పుడు కులగణన చేయాలంటారు. 11 తర్వాత సెంట్రల్ సబ్జెక్టు మీరు ఆదర్శమైంది అక్కడ. ఇదేంది దాంట్లో మీకున్న బీసీలలో చైతన్యం వచ్చింది, భారతదేశంలో బీసీలు ఏకమైతులని చెప్పి భయపడి మీ మోడీ గారు అయినా మేము స్వాగతిస్తున్నాం. ప్రతిపక్షాల ఆలోచన తీసుకోమంటున్నాం. భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరం నువ్వు అంటున్నావు, కరోనా అంటున్నావు 2018 2021 వరకు, మరి 23 దాకా ఉన్నారు కదా, రేపు 25 వరకు ఉన్నారు కదా. క్యాబినెట్ లో మీరు గుర్తుపెట్టుకోండి 27% లెక్క పెట్టేసి ఒక్క మినిస్టర్ తగ్గకుండా మేము ఇవాళ మినిస్ట్రీని క్యాబినెట్లు ఇచ్చినాం. తెలంగాణలో ఇచ్చిర్రు, తెలంగాణ రోడ్ కూడా అంటున్నావు కదా, ఎంతమందికి ఇచ్చిర్రు? అదే అడుగుతా ఉన్నా. మీరు 11 కూడా ముష్టి చేసినట్టు వేసిర్రు. మీరు కూడా మాట్లాడితే ఎట్లా? మేము చెప్తా ఉన్నా బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించినాం, బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించినాం, ఎంబీసీ కమిషన్ ఏర్పాటు చేసి నిధులు ఇచ్చినాం. ప్రతి దాంట్లో కూడా 27% ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ జాబులలో ఉన్నప్పుడు 11% కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మాట్లాడితే ఏమొచ్చినాం ఏం చేసినాం అంటే లెక్కలతో సహా చూపిస్తా నేను. మీరు చేసేటువంటి పద్ధతి ఏందో చెప్పుకోండి అంతే తప్ప మీరు టిఆర్ఎస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వేని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, మీరు చేసినటువంటి సర్వేని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. బాగా అయిపోయింది అని చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయము? ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. కొంతమంది ప్యాకేజీ కుల సంఘాలను పిలుచుకొని సీఎం ఇంటి ముందర మొత్తం డప్పులు కొట్టించుకొని స్వీట్లు పంచుకుంటే నిజమైపోతుందా? అబద్ధం. ఇవన్నిటిని కూడా ఏదైనా చెప్పేటప్పుడు ఏదో వాస్తవ పరిస్థితిని తెలంగాణలో ఏ రకంగా ఉంది, తెలంగాణలో ఏం చేస్తా ఉన్నారు, బీసీల స్థితిగతులు ఏందా అనేది వాస్తవమైనటువంటి పరిస్థితిని మోడీ గారిని కళ్ళు తెరిపించింది మా రాహుల్ గాంధీ గారి ఆలోచన కదా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసినటువంటి కుల సర్వే ఆధారంగా జనగణనలో కులగణన చేస్తానని ఇది ఎట్లా మర్చిపోతావు నువ్వు? మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎట్లా రాజకీయ ప్రయోజనాలు? ఎలక్షన్ అయిపోయిన 4 ఏళ్ల ఎలక్షన్లు కానీ బీసీలకు 42% దామాష ప్రకారం రాజకీయంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా ఇవ్వాలని కదా మేము బిల్లు చేసి పార్లమెంట్ పంపింది. మీరు ఈ రకంగా ఇలా వాడుకొని పబ్లిక్ ని ఏదో రకంగా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. అధికారంలో మీరు, కేంద్రంలో అధికారం మీరు, పబ్లిక్ మోసం చేసేది మీరు, బీసీల మోసం చేసేది మీరు. ఇలా బీరామల్ల బీసీల గురించి చెప్పేది బీసీ ప్రధానమంత్రి అని చెప్పి మోడీ చెప్పుకొని అబద్ధాలు చెప్పేసి ప్రచారం చేసుకొని రాజకీయాలు వాడుకోవాలనుకుంటే ఇది ఆదర్శం కాదు. మీరు రాహుల్ గాంధీ ఆదర్శం కాదు, మీరు రేవంత్ రెడ్డి ఆదర్శం కాదు. రైట్ వెంకటేశ్వర గారు, కాసం వెంకటేశ్వర గారు మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సుప్రీంకోర్టుకు కూడా ఇచ్చారు కదా కులగణన చేసే ప్రసక్తే లేదని మీరే ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు మారింది? మళ్ళీ కులగణన చేసేటువంటి పరిస్థితి లేదని ఎక్కడ కూడా చెప్పలేదు. సాధ్యాసాధ్యాల ఆలోచన కులగణన విషయంలో సాధ్యాసాధ్యాలు ఆలోచన ఆలోచిస్తాము, ఇంకా నిర్ణయం తీసుకోలేని చెప్పారు. ఇంత వేగంగా నిర్ణయం ఎలా అయింది? కులగణనకు సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు ఏముంటాయి? జనాభా లెక్కలతో పాటు అంటే ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది కాబట్టి దీన్ని మీరు ఆదర్శంగా తీసుకురు. సరే ఇప్పటికైనా మంచిది. ఒక జీవో తోటి 42% ఇంప్లిమెంట్ చేయొచ్చు.
మీరు ఇవ్వకుండా కొంతమంది ప్యాకేజీ మాస్టర్లను తీసుకొని పోయి ఢిల్లీలో సత్యాగ్రహాలు చేసి ఏదో ఫోటోలు ఇచ్చేసి పేపర్లకు ఫోటోలు ఇచ్చేసి బాగా ఉద్యమం చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. Right. ఎక్కడ చేసింది మీరు? ఏ కేంద్ర ఇంప్లిమెంట్ ప్రభుత్వం చేసింది? చేయాల్సింది 42% మా బాధ్యత చట్టం చేసి మీకు కేంద్రానికి ఎక్కడ పంపించాలి. సంబంధం ఉందా? Right, కేంద్ర ఒక్క నిమిషం. స్థానిక ఉంటది. సంస్థల ఎన్నికలు కేంద్ర ఎందుకు పరిధిలో ఉంటది. పెట్టలేదు? ఇవన్నీ ఇప్పుడు విషయాలు కేంద్రం ఆలోచన బాధ్యత చేయాలా? కోట్ల పడ్డది మోడీ గారు చేయమండి. రైట్. మోడీ గారు చేయమండి ఇప్పుడు. చేస్తున్నారు కదా. ఒక్క నిమిషం శివప్రసాద్ పటేల్ గారు మీరు చెప్పాలి. 100% చేస్తున్నాం. చేస్తున్నారు కదా. 100% Right. చేస్తా ఉన్నాం. Final గా. నేను ఇంకోటి చెప్తున్నాం కళ్యాణ్ గారు, ఈ దేశంలో మొదటి నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి కళ్యాణ్ అతి గారు వాళ్ళు- భయంకరమైనటువంటి సమస్యలన్నింటినీ నరేంద్ర రైట్ మోడీ రైట్ గారు ఓకే ఓకే సాల్వ్ చేస్తా ఓకే ఉన్నాడు. శివప్రసాద్ పటేల్ గారు మీరు ఫైనల్ కంక్లూడ్ చేయండి. సమగ్ర కుటుంబ సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళు లేనట్టే అని కేసీఆర్ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఎందుకు కులగన్న అనేది మీరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు? కులగన్న జరగాలంటున్నారు. మీరైతే బీసీ కమిషన్ మాజీ మెంబర్గా కేటీఆర్ కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదంటే ఏం చెప్తారు? దానివల్లే సర్వే తప్పు వచ్చి ఉంటుంది ఇప్పుడు. ఈరోజు ఒక విషయం కళ్యాణ్ గారు, కేటీఆర్ గారు కేసీఆర్ గారు పాల్గొనలేదంటే అసలు ఎన్యూమరేటర్స్ పోయినరా వాళ్ళ దగ్గరికి? వాళ్ళ ఇంటెన్షనల్ గా వాళ్ళ దగ్గర పోకుండా కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఇంకోటి కేసీఆర్ గారి కులం ఏందో తెలుసు, కేసీఆర్ గారి ఆస్తులు ఏందో తెలుసు. అన్ని కూడా ఎలక్షన్ అఫిడవిట్ లో స్పష్టంగా ఉన్నాయి. వీళ్ళు కూడా రాసుకోవచ్చు సోర్స్ ఎలక్షన్ అఫిడవిట్ అని చెప్పేసి అన్ని కులం కావచ్చు, అన్ని వాళ్ళు కంటెస్టెడ్ వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు అన్ని కూడా స్పష్టంగా ఉంటాయి. ఒక విషయం ఏంటంటే వెళ్ళలేదు అంటున్నారు. మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే క్యాస్ట్ సెన్సెస్ అనేది వీళ్ళకి సంబంధించిన అంశం కాదు. స్టేట్ గవర్నమెంట్ చేయలేదు, సర్వే మాత్రమే చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్ ఉంది. కానీ వీళ్ళు ప్రజల్ని మోసం చేయడానికి, బీసీలను మోసం చేయడానికి కులగణన పేరుతోని సర్వే చేసిర్రు. ఆ సర్వేలో మొత్తం కూడా జనాభానే తగ్గించి చూపించిర్రు, మొత్తం కూడా బీసీల సంఖ్యను తగ్గించి చూపించిర్రు, బీసీల పర్సెంటేజ్ ని తగ్గించి చూపించిర్రు. మొత్తం కూడా ఈ రోజు బీసీలని రేవంత్ రెడ్డి గారి పాలనలో బీసీలను తగ్గించిర్రు. బీసీలను దాదాపు 21,52,000 మందిని చంపేసిరు వీళ్ళు. శుభప్రద్ పటేల్ గారు థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. మొత్తానికి మీ కులగన్నకు ఒక ముగింపు అంటే ఇందులో తప్పులు జరిగాయి అంటున్నారు కాబట్టి కేంద్రం చేసే కులగన్నతో తేలిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దీంతో కేంద్రం చేసే జనగణనతో పాటు చేసే కులగన్న సర్వే అనేది తెలంగాణలో కూడా బీసీల లెక్క తేలుస్తుందా, ఈ వివాదానికి ఒక ముగింపు ఇస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.